తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. హైదరాబాద్ లోని జంట జలాశయాలు నీటితో నిండిపోయాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ముసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారులు మూసీ పరివాహక ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం పడితే ముసారాంబాగ్, దిల్సుఖ్ నగర్ వెళ్లే మార్గాలు మూసివేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన మొత్తంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జీహెచ్ఎంసీలో కూడా భారీగా వర్షపాతం కూడా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఎగువన జిల్లాల నుండి ఏదైతే వర్షం కురుస్తుందో ఆ వర్షానికి జంట జలాశయాలైనటువంటి ఇటు హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ రెండిట్లను కూడా ఆ గేట్లని ఇటు హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తడం జరిగింది. ఇటు ఉస్మాన్ సాగర్ 1 గేటు అడుగు మేర ఎత్తడం జరిగింది. ఎత్తేసి దిగువన ఆ యొక్క వాటర్ని అయితే మొత్తం కిందికి వదిలిపెడతాం జరుగుతుంది జలమండలి అధికారులు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వరద కారణంగా ఈ యొక్క మూసీ నది, మనం ఇప్పుడు ఎక్కడైతే ముషరంబాగ్లో ఉన్నామో ముషరంబాగ్లో ఉండేటటువంటి ఈ యొక్క మూసీ నది మొత్తం టోలుగా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ యొక్క మూసీ నది గతంలో కూడా ఇదే వర్షాకాలంలో 2-3 సార్లు మొత్తం టోలుగా కూడా ఈ బీచ్ పైన మనం ఏదైతే ఇక్కడ నిలబడ్డామో ఈ దానిపై నుంచి మొత్తం పోయినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇంకొకసారి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షం కురిసిందంటే మాత్రం ఈ యొక్క మూసీ నది ఆ ప్రభావం చూస్తున్నాం. మనం ఏ విధంగా ప్రభావం ఉందో మొత్తంగా గంటకు కూడా ఈ యొక్క ఉధృతి పెరుగుతూనే ఉంది. మనం చూస్తున్నటువంటి అక్కడ ఏదైతే ఆ యొక్క ఇండ్లు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మనం విజువల్లో కూడా చూస్తున్నాము ఆ ఇండ్లని. అయితే ఈ యొక్క మూసీ పర్యాక ప్రాంతంలో ఉండేటటువంటి ఆ కాలనీలు మొత్తం టోల్గా కూడా ఇటు శంకర్ నగర్ కానీ ఇటు ముషారంబాగ్లో ఉండేటటువంటి కొన్ని కాలనీలు ఏవైతే ఉంటాయో ఆ కాలనీలు మొత్తం టోల్గా కూడా అయితే జలమయమైపోతాయి అంటూ అధికారులు మొత్తం ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పర్యాక ప్రాంతాలలో ఉండేటటువంటి వారిని అందరూ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. మూసీ గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్కు కూడా పోటెత్తుతుంది. మనం చూస్తున్నాం ఏ విధంగా ఉధృతి ఉందో, అయితే ఈ యొక్క మూసీ నది ఉధృతి ఏ విధంగా పెరిగిందో మనం చూస్తున్నాం. అయితే మొన్న కురిసినటువంటి భారీ వరదల కారణంగా ఇది మొత్తం టోల్గా కూడా ఏ విధంగా మొత్తం టోల్గా డ్యామేజ్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా ఇక్కడ అతలాకుతలం అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ మరొకసారి ఇక వర్షం కూడా వచ్చిందంటే దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాలనీ వాసులను అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ దాని అనుగుణంగానే మొత్తం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఇటు పోలీసు వాళ్ళు కూడా అయితే ఈ యొక్క మూసీ ఉధృతను గంటకు పరిశీలిస్తున్నారు. ఒకవేళ అయితే మూసీ ప్రభావం కూడా పెరిగితే మాత్రం ఈరోజు రేపు ఒకవేళ ఎగువన భారీ వర్షం సూచన ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసీ ప్రభావం అధికమైతే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత వాసులను అందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.